శ్రీల ప్రభుపాద की जय శ్రీ గౌర్ నితాయ की जय శ్రీమద్భాగవతం సప్తమ స్కందం 9వ అధ్యాయం 15వ శ్లోకం నాహం వివేమ్యజితతే అతి భయానకాస్య జిహ్వార్కనేత్ర భృకుటి రభసోగ్రదంష్ట్రాత్ అంత్రస్రజ క్షతజకేసర శంకుకర్ణాన్ నిర్రాదభీతి నిర్రాదభీతగిత భాదరిభిన్నకాగ్రాత్ నిర్రాదభీతి దిగిబాధ విభిన్నకాగ్రాత్. అజితుడా, నీ భయంకరముకు ముఖమునకు నాలుగు సూర్యుని వంటి తేజము కలిగిన నేత్రములకు మండిపడిన కొనబొమ్మలకు నిక్కముగా నేను భయపడుటలేదు. ఏమండి, నరసింహ భగవాను చూస్తే సహజంగా భయం లేకుండా ఉన్నాడు. సింహాన్ని చూసిన వాడు భయపడకుండా ఉంటాడా? అందులోని ఆయన సింహం మామూలు సింహం కాదు, ఇది చాలా భయానకంగా ఉందట. ఆయన ముఖం నాలుగుకు సూర్యుని వంటి తేజము కలిగి ఉన్నాయి. ఆయన ముఖం నాలుగు సూర్యుడిలాగా అనిపిస్తున్నాయి. నీ నేత్రములు ముడిపడిన కనుబొమ్మలకు నిక్కముగా నేను భయపడలేదు. ముడిపడినటువంటి కనుబొమ్మలు అంటే ఈ మన ముఖంలోని కోపం ఎక్కడ కనబడుతూ ఉంటుంది? కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది. ముందు ఈ రెండు కూడా దగ్గరికి వస్తాయి. కాబట్టి కోపంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరైనా వెళ్ళడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే అతని యొక్క ప్రవర్తనని మనం ఎలా ఉంటుందో చెప్పలేము. చాలా దగ్గర వారు కూడా వెళ్ళడానికి సంకోచిస్తూ ఉంటారు అన్నమాట. కానీ నేను భయపడటలేదు. ఇక్కడ ప్రధానంగా ప్రహ్లాదుడు భక్తుడు. భక్తుని విషయంలోని భయం అనేది ఎందుకు వస్తుంది? సహజంగా మామూలు వ్యక్తులకు భయం ఎందుకు వస్తుంది? భక్తుడికి భయం ఎందుకు రాకూడదు? భయం వస్తుంది అంటే మనం భక్తిలో పూర్తి స్థాయి భక్తిలో ఉన్నట్టుగా మనం పరిగణించకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నాం? సాధన చేస్తున్నాం, భక్తులుగా మారడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం అందరం ఏమని చెప్పుకుంటాం? మేము భక్తులు అని చెప్పి చెప్పుకుంటాం. కానీ భక్తులం కాదు, భక్తులు అవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది ప్రహ్లాద మహారాజు భక్తుడు, శుద్ధ భక్తుడు అనమాట. అది ఈయనకు ఉండేటువంటి లక్షణం ఏమిటి? భయపడటం లేదు, వైరాగ్య చింతన. ఈ శరీరాదుల మీద ఆసక్తి లేకుండా భగవత్ కైంకర్యం ఎవరైతే చేసుంటారో అతనికి భయం ఉండదు. భయం అసలు సహజంగా ఎందుకు వస్తుంది? ఉన్నది పోతుందని, అంతే కదా. నేను పోతానని, లేకపోతే నా వస్తువులు పోతాయని భయపడుతూ ఉంటాం అన్నమాట. నేను దేనికోసం నియోగించబడుతున్నాను? భగవాను చేత స్వప్రయోజనం కోసం, భగవత్ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతున్నాం. కాబట్టి ఆ ప్రయోజనం అయిపోతే ఏ రోజైనా ఆయన తీసుకువెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఇంకొక ప్రయోజనంలో వినియోగించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో అంటే ఒక వ్యక్తి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాడు అన్నప్పుడు భయపడ్డాడు, అంతే కదా. ఖచ్చితంగా భక్తుడు ఏమనుకుంటూ ఉంటాడు? తాను ఎప్పుడూ భగవత్ సేవలో, ఇప్పుడు ఈ సేవ నాకు భగవానుడు ఏర్పాటు చేశాడు, మరుసటి క్షణం ఇంకొక సేవ అవ్వచ్చు, కాబట్టి నాకు భయం ఏమీ లేదు. ఇంకోటి ఏదైనా వస్తువు పోతుందని భయపడడానికి ఏమీ లేదు. ఇక్కడ ఏది మంద కాదు కాబట్టి, ఈ సావాస్తి మీద సర్వం అంతా భగవంతుడికి సంబంధించింది కాబట్టి ఇక్కడ కొత్తగా పోతుందనేటువంటి బెంగ కూడా మనకు అక్కర్లేదు. కాబట్టి ఇక ప్రహ్లాదుడు రెండు విధాల చాలా అత్యున్న స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ జ్ఞానంలోని ఆయనకు భయం లేదు. తీక్షణమవు నీ దంతములు, ప్రేవుల మాల, రక్తశక్తమైన జూలు, కొయ్యముక్కల వంటి ఎత్తైన కర్ణములు. నేను చూడండి, తీక్షణమైన ఈ దంతాలు చాలా పదునుగా ఉన్నాయి. ఆయన ఒక పళ్ళు, ప్రేవుల మాల పీకి హిరణ్యకశిపుడు యొక్క పేగులు పీకి మెల్ల వేసుకున్నాడు. రక్తసిక్తమైన జూలు, ఆ రుధిరం, ఆ రక్తాన్ని తాగడం, ఇదంతా కూడా రక్తం అయిపోయింది అన్నమాట ఆయనకు జూలు. కొయ్య ముక్కల వంటి ఎత్తైన కర్ణములు, ఈ చెవులు రెండు కూడా ఇలా నిక్కబొడుచుకుని ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా జంతువుకి ఇవి ఎందుకు నిక్కబొడుచుకుంటాయంటే కోపం వచ్చినప్పుడు, దేని మీద దాడి చేస్తున్నప్పుడు నిక్కబొడుచుకుని ఉంటాయి. ఏనుగులను దూరంగా పరిగెత్తింపజేసు గర్జన. ఏనుగులు కూడా పరిగెత్తుకు పారిపోతున్నాయి. అసలు నృసింహస్వామి అవతారంలో ఎవరు కూడా అంటే సావధాన చిత్తంలో లేరన్నమాట. అందరూ భయపడుతూ ఉన్నారు. శత్రునాశకముకు నఖము నాకు ఎంత మాత్రము భయమును కలిగించటం లేదు. ఆయన ఏవి కూడా భయం కలిగించడం లేదు. నృసింహస్వామి యొక్క ఈ స్వరూపం ఆయనకు భయాన్ని కలిగించడం లేదు. ఇంకొక పక్కన చూసినట్టయితే ఆయనకు ఆనందం కూడా కలుగుతుంది. ఎందుకు అంటే భగవానుడు తన భక్తుల్ని రక్షించడం కోసం సర్వదా సంసిద్ధమై ఉంటాడు. కాబట్టి తన భక్తుడు తన కోసమే వచ్చినటువంటి ఆ భగవానుడిని చూసి ఆనందిస్తూ ఉంటాడు. తన కోసం ఏ రూపాన్ని తీసుకున్నప్పటికీ కూడా
సహజంగా తల్లి లేక తండ్రి తన పిల్లల్ని రక్షించడం కోసం కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, లేకపోతే ఇతరులతో గొడవ పెట్టుకుంటున్నప్పుడు పిల్లలకి భయం వేస్తూ ఉంటుందా? లేదు, నా కోసం మా అమ్మ, మా నాన్న ఉన్నారు, లేకపోతే నా బంధువులు ఉన్నారు అనేటువంటి భావన వారికి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ భగవానుడు తన భక్తుడి కోసం వచ్చాడు కాబట్టి ప్రహ్లాదుడికి ఎటువంటి భయం ఉండనవసరం లేదు, ఉండదు కూడా. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి శ్రీ గౌరవనితాయికి.